వెల్కమ్ టు హెల్దీ రెసిపీ. ఈరోజు మనము ఇంట్లోనే 5 నిమిషాల్లో ప్రిపేర్ చేసుకునే స్నాక్ ఐటము పాప్కార్న్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. దీనికి కావలసిన ముఖ్యమైన పదార్థాలు పాప్కార్న్ గింజలు. ఇవి మనకి షాప్స్లో దొరుకుతాయి అన్నమాట. మొక్కజొన్న గింజలు, పాప్కార్న్ మొక్కజొన్న అని అడిగితే మనకి ఇస్తారు ఇవి. తర్వాత సాల్ట్ 2 pinches, పసుపు 1 pinch, తర్వాత ఒక చిన్న మీడియం సైజ్ గరిటె ఆయిల్. మనకి ఇది 3 or 4 tablespoonsకి ఈక్వల్ అనమాట. తర్వాత మనకి ఇష్టాన్ని బట్టి ఫ్లేవర్ మనం మ్యాగీ మసాలా కూడా యూజ్ చేసుకోవచ్చు. ముందుగా ఈ తయారు చేసుకునే విధానం అనేది ఎలాగో చూద్దాము. ముందుగా మందపాటి గిన్నె తీసుకోవాలి. నేను ఇక్కడ రైస్ కుక్కర్ తీసుకుంటున్నాను, ప్రెషర్ కుక్కర్. మనకి మందంగా ఉంటుంది కదా, ఇది బేస్. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని కుక్కర్లో ఏ విధమైన చెమ్మ అనేది లేకుండా మనము వేడి చేసుకోవాలి. చాలా సింపుల్గా, చాలా లో కాస్ట్ స్నాక్ ఐటమ్ అన్నమాట ఇది. తర్వాత ఈ పాప్కార్న్ తినడం మూలంగా మనకేమి బరువు ఏదో పెరిగిపోతాము, స్నాక్స్ అనేది ఎక్కువ టైం అనేది మనకి స్నాక్ ఐటమ్ అనేది కడుపు నిండినట్లు ఉంటుంది, ఎక్కువ టైం పాస్ అవుతుంది. ఆ తర్వాత మనకేమి ఓవర్ వెయిట్ ఏమీ అవ్వదు. చూడండి, నేను ఈ సైజు బౌలు కార్న్ అనేది వేసుకుంటున్నాను. ఇప్పుడు స్టవ్ అనేది హైలో ఉంచుకోండి. ఇప్పుడు మనము జస్ట్ ఇలా పైన మూత అనేది జస్ట్ అలా ఒట్టిగా పెట్టుకుని ఉంచాలన్నమాట. మనకి 1 నిమిషంలోనే చిటపట అంటూ సౌండ్ వస్తూ ఉంటుందన్నమాట. పాప్కార్న్ తయారయ్యేటప్పుడు ఏదైతే బ్రేక్ అవుతాయో గింజలు, బ్రేక్ అయినప్పుడు వచ్చే సౌండ్ అనేది వస్తూ ఉంటుంది. దాన్ని అబ్జర్వ్ చేసుకోవాలి. ఆ సౌండ్ అనేది ఎప్పుడు ఆగిపోతుందో అప్పుడే మనము స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోవాలి. అంటే మొత్తం గింజలు అనేవి ప్రిపేర్ అయిపోయినాయి అన్నమాట. చూడండి, మనకి సౌండ్ అనేది వస్తూ ఉంది. మనకి ఇప్పుడు సౌండ్ అనేది ఆగిపోయింది. నేను స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను. చూడండి, ఇలా ప్రిపేర్ అయిన పాప్కార్న్ని మనము ఒక పెద్ద పళ్ళెంలోకి కానీ పెద్ద గిన్నెలోకి కానీ తీసుకుని పైనుంచి వెంటనే ఎక్కువ లేట్ చేయకుండా 2 pinches సాల్ట్. మనకి వేడిగా ఉన్నప్పుడే ఈ సాల్ట్ కానీ పసుపు కానీ చక్కగా పడతాయి అన్నమాట. 1 pinch పసుపుతో కూడా మనకి మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది ఈ పాప్కార్న్కి. ఆ తర్వాత మనం ఏదైతే మ్యాగీ మసాలా వేసుకుందాము అని అనుకున్నాం కదా, ఈ మ్యాగీ మసాలా కొంచెం ఇప్పుడు మనము చక్కగా ఇలా అంతా కలిసేటట్లుగా కలుపుకోవాలన్నమాట. ఈ ఉప్పు, పసుపు, తర్వాత ఈ మసాలా ఇవన్నీ కూడా మనం ఇనిషియల్ స్టేజ్లో ఆయిల్లో కూడా మనకి వేసి బయట మార్కెట్లో చిన్న చిన్న ప్యాకెట్స్ దొరుకుతూ ఉంటాయి. కాకపోతే ఆయిల్తో పాటు అవన్నీ వేడవడం మూలంగా మనకి మాడిపోయినట్లుగా కొంత ఘాటు స్మెల్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది. ఫ్లేవర్ కూడా మారుతుంది. మనం ఇలా తర్వాత ఏదైతే ఉప్పు, పసుపు, ఆ తర్వాత మనకి ఇష్టమైన ఫ్లేవర్ తర్వాత యాడ్ చేసుకోవటం మూలంగా మనకి అలాంటి ఆయిల్తో కలిపి మాడిపోయే అవకాశం అనేది ఉండదు. చూడండి, చక్కగా ఎంత ఫ్రెష్గా వేడివేడిగా ఇలా మనకి పువ్వులు కూడా ఎంత చక్కగా వచ్చినాయో చూడండి పాప్కార్న్.
మనకి ఏ సీజన్లో అయినా కూడా ఇన్స్టెంట్గా పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ ఎప్పుడు కావాలంటే అప్పుడు 5 నిమిషాల్లో ఈ స్నాక్ ఐటెంని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. అందరూ కూడా ఈ రెసిపీని ప్రయత్నిస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.